శ్రీమాత్రే నమః. సుజాత ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు క్యాబినెట్ని సదురుకుందాం. ఈ గ్లాస్ జార్స్ అన్నీ ఖాళీ చేసి డిష్ వాషర్లో పెట్టాను. ఈ జార్స్ అన్నీ క్లీన్ అయ్యేలోపు మనము క్యాబినెట్ని క్లీన్ చేసుకుందాం. మంచిగా క్లీన్ చేసి జార్స్ అన్నీ మళ్ళీ ఇలా చదిరి పెడతాను. చూసి చెప్పండి నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నీ. అందరూ ఈ కాలంలో హెల్త్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందు గురించి మనము సరుకులన్నీ గ్లాస్ జార్లో స్టీల్ కంటైనర్లోనే సర్దుకోవాలి. మా ఇంట్లో అయితే అన్ని స్టీల్ కంటైనర్స్ గ్లాస్ జార్స్ మాత్రమే ఉన్నాయి. నేను అందులోనే సరుకులు ఫిలప్ చేస్తాను. అల్యూమినియం వాటిలో పెట్టను. మా పెళ్ళైన కొత్తలో ఉండేటివి అల్యూమినియం కంటైనర్స్. మా పెళ్ళై 25 years అవుతుంది. డిష్ వాషర్ కంప్లీట్ అయింది. గ్లాసులన్నీ జార్స్ అన్నీ తీసి డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి సరుకులు అన్నీ ఇందులోనే చదువుకుంటాం. డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి సదురుకుందాం. ఇదిగో చూడండి, సరుకులన్నీ డైనింగ్ టేబుల్ పైన పెట్టాను. గ్లాస్ జార్స్ ఈ పైన చూస్తున్న గ్లాస్ జార్స్ 12 ఉన్నాయండి పైన. అవి అమెజాన్లో కొన్నాను. అటుపక్క డీమార్ట్లో కొన్నాను 2 జార్స్. ఈ 4 జార్స్ 50 రూపీస్కు 4-5 years అవుతుందండి అవి కొని. ఇవి తేనె సీసాలు. ఈ 3 తేనె కొన్న బాపతి, 2 పెద్దవి, 1 చిన్నది జారు. ఇప్పుడు మనం సరుకులు ఫిలప్ చేసుకుందాం. ఇవే జార్స్ అమెజాన్లో కొన్నా. 700కు 12 పడ్డాయి 3 years బ్యాక్. ఇందులోనూ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటా. మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ అండి. మేము చాలా వాడతాం డ్రై ఫ్రూట్స్. అందుగురించే డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్లాస్ జార్స్లో వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫిలప్ చేశాక పప్పులు, పల్లీలు అట్లా అన్నీ ఫిలప్ చేసుకుందాం. ఆరోగ్యానికి ఇవే కదా డ్రై ఫ్రూట్స్. అందరూ డ్రై ఫ్రూట్స్ చాలా తినాలి. చాలా మంచిది ఆరోగ్యానికి. అన్ని ప్రోటీన్స్ మనకు అందుతాయి. వేరేవి తినకున్నా డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ డైలీ తినాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకొని తినాలి. నానబెట్టుకొని తినాలి. బాదం డైలీ మేమైతే డైలీ వాడతాం. ఇప్పటికీ 15-16 yearsకి ఎక్కువనే అవుతుందండి మేము వాడబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫిలప్ అయినాయి. ఇక మిగతా సరుకులు ఫిలప్ చేస్తున్నాను. ఇది జొన్నలు. ఈ డీమార్ట్లో కొన్న ఈ జార్స్ చాలా బాగున్నాయి కదండి. ఇవి 2 నాకు చాలా ఇష్టం. ఈ జార్స్ అంటే చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఫస్ట్లో ఒక 8-10 అల్యూమినియం జార్స్ ఉండేవి అండి. అవన్నీ నేను పక్కకు పెట్టేశాను. హెల్త్కు ఎప్పుడైతే అల్యూమినియం మంచిది కాదని తెలిసిందో ఒక 20 years అయిందండి నాకు తెలిసి. అప్పటి నుండి కంటైనర్స్ అన్నీ అల్యూమినియం పక్కకు పెట్టేశాను. గంజులు కూడా ఉండేవి అల్యూమినియంవి, అవి కూడా పక్కకు పెట్టినా. 20 years నుండి మేము స్టీల్ దాంట్లోనే వంట చేస్తాను. ఇత్తడి దాంట్లో అన్నం వండుతా, స్టీల్ దాంట్లో కర్రీ వండుతా. అప్పుడప్పుడు మట్టి కుండలలో కూడా కర్రీ చేస్తానండి. ఇవి ఇలా మేము వాడబట్టికి చాలా రోజులవుతుంది. ఇలా ఫాలో అవ్వబట్టికే స్టీల్ కంటైనర్స్, గ్లాస్ జార్స్ సరుకులు చదువుకోవడానికి ఇవి 2 చాలా బాగుంటాయండి. లేదంటే కుండలలో కూడా పెట్టుకోవచ్చు, మట్టి కంటైనర్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు అన్నీ ఫిలప్ చేయడం అయిపోయింది. కంటైనర్లో క్యాబినెట్లో చదువుకుందాం అన్ని జార్స్. ఫస్ట్ పసుపు ఎక్కువ తీయమండి కదా, అందుగురించి అది పైన ఫ్లోర్లో పెట్టాను. డ్రై ఫ్రూట్స్, పసుపు ఇవి పైన సెల్ఫ్లో పెట్టేశాను. 2nd floorలో పప్పులు అలాంటివి
పప్పు, శనగలు, నువ్వులు, రాజ్మా ఇలాంటివన్నీ సెకండ్ సెల్ఫ్లో పెట్టేశానండి. 2 సెల్ఫ్స్. ఇది థర్డ్ సెల్ఫ్ అండి. ఇందులో పప్పులు పెట్టాను. బాదం కొన్ని ఎక్స్ట్రా ఉండేయండి, అందుకే ఇంకో సెల్ఫ్లో పెట్టాను. కారం కూడా స్టీల్ జార్లని ఇలా సదిరానండి. మా క్యాబినెట్ ఎలా ఉంది చూసి చెప్పండి. ప్రకృతితోటి ఉందాం, అందరం ఆరోగ్యంగా ఉందాం. ఇదండి ఈరోజు వీడియో.